హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్. ఈరోజు మనము మన పెద్దవాళ్ళు ఆచరించే ఒక మంచి విధానాన్ని ఎలా చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు ఇది స్టార్ హోటల్లో మెనూగా కూడా మారింది. ఈ విధంగా మనం ప్రతిరోజు లేకపోయినా వారంలో 2-3 రోజులు తిన్నా కూడా మన ఇమ్యూనిటీ పెరుగుతుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకుండా ఉంటుంది, అల్సర్స్ లేకుండా ఉంటాయి. హెల్తీ ఫుడ్ అండి, ఎంతో హెల్తీ ఫుడ్ కాబట్టే ఇది మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఇప్పుడు దీన్ని వాళ్ళ మెనూలో చేర్చారండి. అది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఒక మట్టి పాత్ర తీసుకున్నాను. అలాగే రాత్రి మిగిలిపోయిన అన్నం కానీ లేదా అదే విధంగా వేడిగా ఉండే అన్నమైనా తీసుకోవచ్చు. వేడి అన్నంలో అయితే చల్లటి పాలు పోసుకోవాలి, చల్లటి అన్నంలో అయితే వేడి పాలు పోసుకొని దాంట్లో నీళ్లు కూడా వేసుకోవాలండి. అన్నాన్ని బట్టి పాలు కానీ నీళ్లు కానీ వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా పెరుగు కూడా తీసుకోవాలి తోడుకోవడానికి. ఎక్కువ పెరుగు యాడ్ చేసామంటే పుల్లగా అవుతుంది పొద్దునికి అన్నం అంతా. దానివల్ల మనం అది తిన్నామంటే అరగడానికి చాలా టైం తీసుకుంటుంది, అలాగే బ్లోటింగ్ ప్రాబ్లం వస్తుంది. ఆ తర్వాత దీంట్లో ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా తుంచి వేసుకుంటే ఇవన్నీ కూడా మనము ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో బాగా ఊరి చాలా చక్కగా రుచిగా ఉంటాయి. అదేవిధంగా హెల్తీ కదా. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు, చాలా మంచిది. ఊరికే సామెత మాత్రమే, వేరేగా అనుకోద్దండి. ఉల్లిపాయ చాలా మంచిది, తల్లి చేసే మేలు ఎవరు చేయరు, జస్ట్ సామెత, అలా యూజ్ చేశాను. మార్నింగ్ కల్లా చూస్తే ఇలా ఉంటుంది. ఒకసారి అంతా బాగా కలుపుకొని దీంట్లో మన టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నాకు చాలా చాలా ఇష్టమైన ఫుడ్ అనే చెప్పవచ్చు ఈ చద్దన్నము. నేనైతే ఖచ్చితంగా నైట్ మిగిలిన అన్నాన్ని ఇలా కలుపుకొని మాత్రమే తింటాను. ఇలా పాలు, నీళ్లు, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసిన తర్వాత మూత పెట్టేసి నైట్ అంతా అలా ఉంచేయాలండి. మార్నింగ్ చూసామంటే ఇలా ఉంటుంది మనం ప్రిపేర్ చేసిన చద్దన్నము. దీంట్లో మన టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మట్టి పాత్రే ఉండాల్సిన అవసరం లేదండి, స్టీల్ గిన్నెలో అయినా సరే ఇలా కలుపుకొని తినవచ్చు. దీనివల్ల ఇమ్యూనిటీ లెవెల్ బాగా పెరుగుతుందండి, ప్రూవెన్ కూడా. మన రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మన ఇంట్లో ఉండే ఊరగాయలతో కూడా ఈ చద్దన్నాన్ని తినవచ్చండి. ఎంతో హెల్తీ అండ్ టేస్టీ. ఇప్పుడైతే స్విగ్గీ, జొమాటోల్లో కూడా ఇది అందుబాటులో ఉంటుందండి. అదే స్టార్ హోటల్లో ఈ చద్దన్నానికి 1000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. విదేశాల్లో ఇప్పుడిప్పుడే ఇది పాపులర్ అవుతూ ఉందండి. మన పెద్దవాళ్ళు మనకు అందించిన ఎంతో అమూల్యమైన చద్దన్నాన్ని మనము తిని ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందాము. కాలంతో పని లేకుండా మన పెద్దవాళ్ళు మనకిచ్చిన ఈ అద్భుతమైన ఆహారాన్ని మనం కూడా వారంలో 2-3 రోజులైనా తిని ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందామండి. మనము ఉదయాన్నే తినే అన్ని అల్పాహారాల కంటే ఇదే 100% బెటర్ అనేసి సైంటిస్టులు కూడా ప్రూవ్ చేశారండి. మనం మన ఇంట్లో ఉండే పచ్చళ్ళతో ఈ చద్దన్నాన్ని తినచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.